Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025 ప్రపంచ శాంతి సూచిక. మనం జనరల్గా చూస్తూ ఉంటాం రిపోర్ట్స్, ఇండిసెస్ చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, అటువంటి ఇండిసెస్. సో అలాంటిదే మరొకటి ఇంకొక ఇంపార్టెంట్ ఇండెక్స్ వార్తల్లో ఉంది. గ్లోబల్ పీస్ ఇండెక్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా పీస్, శాంతి ఎలా ఉందో అని చెప్పేసి సిడ్నీకి చెందిన, ఆస్ట్రేలియాలోని సిడ్నీ ప్రాంతానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే ఒక ఎన్జిఓ ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ పరంగా ఏ కంట్రీలు టాప్లో ఉన్నాయి, భారతదేశం పొజిషన్ ఎంత ఉందో తెలుసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇవాళ ఈనాడు పేపర్లో గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఇచ్చాడు. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అది 2024 నివేదిక ఇచ్చాడు. ఇవాళ ఈనాడు రిపోర్ట్లో, ఈనాడు పేపర్లో ఇచ్చింది 2024 సంవత్సరానికి సంబంధించిన నివేదిక ఇచ్చాడు. అందులోనూ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఒక తప్పు ఉంది. 2024లో ఇండియా ర్యాంకు 144 అని చెప్పేసి ఈనాడు పేపర్లో మెన్షన్ చేశాడు. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఎప్పుడైనా కానీ మనం పేపర్ చదివేటప్పుడు ఇండిసెస్, ఇలాంటి సూచికలకు మాత్రం తప్పకుండా మనము ఒకసారి అఫీషియల్గా ఆ వెబ్సైట్లోకి పోయి చెక్ చేసుకోవడము చాలా ఉత్తమము. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అప్డేటెడ్ ఇండెక్సే వచ్చింది. ఆల్రెడీ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025నే విడుదల చేసింది. కానీ ఇంకా ఈనాడు ఆ పేపర్స్లో మాత్రం ఇంకా 2024దే ఇచ్చాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025 అనేది అఫీషియల్ ఐఈపీ, ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఎన్జిఓ విడుదల చేసిన రిపోర్టు. మరి ఎందుకు మనం ఈ రిపోర్ట్ గురించి తెలుసుకోవాలి? మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య యుద్ధ వాతావరణము, రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధ వాతావరణం జరుగుతూ ఉంది. ఇక ఇండియాకి పాకిస్తాన్కి మధ్య కూడా ఇటీవల యుద్ధ వాతావరణం నెలకొనింది. సో ఈ కాంటెక్స్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ చాలామంది నిరాశ్రయులు అవుతూ ఉన్నారు, వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో శాంతి ఉంది, ఏ దేశాల్లో పీస్ ఉంది, ఏవి సేఫ్ కంట్రీలో మనం తెలుసుకోవాలి. ఈ రిపోర్ట్ ప్రకారము టాప్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఐస్లాండ్ కంట్రీ ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఐస్లాండ్ కంట్రీ, అంటే ఐస్లాండ్ చాలా సేఫ్, ఇక్కడ శాంతి, పీస్ ఎక్కువగా ఉంది, హయ్యెస్ట్ ఉంది. సెకండ్ ప్లేస్లో ఐర్లాండ్, థర్డ్ న్యూజిలాండ్, ఫోర్త్ ఆస్ట్రియా, ఫిఫ్త్ స్విట్జర్లాండ్. ఇక లాస్ట్ ప్లేస్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, ఇది గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనేది 163 కంట్రీస్ని కన్సిడర్ చేస్తుంది. 163 దేశాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఇది తొలిసారిగా 2007లో తొలిసారిగా ఒక ఇండెక్స్ని విడుదల చేశారు. ఇప్పుడు ఈ ఇండెక్స్ 19వ ఎడిషన్. ఈ సంవత్సరము టాప్ వచ్చేసి ఐస్లాండ్ కంట్రీ, లాస్ట్ ప్లేస్లో రష్యా ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కదా, రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధము. లాస్ట్ ప్లేస్లో 163 ప్లేస్లో రష్యా, 162వ ప్లేస్లో ఉక్రెయిన్, 161 ప్లేస్లో సూడాన్. లాస్ట్ 3 కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఇండిసెస్ కాబట్టి. ఇక ఇండియా విషయానికి వస్తే 2024లో మన ర్యాంకు 116 ఉన్నింది. 2024లో మన ర్యాంకు 116 ఉన్నింది. ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యాం, ఒక ప్లేస్ ఇంప్రూవ్ అయ్యి 115కి వచ్చింది, 115వ ప్లేస్, ఒక పొజిషన్ ఇంప్రూవ్ అయింది. సో ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఏ ఇండికేటర్స్ని పరిగణలోకి తీసుకుంటుందో కూడా తెలుసుకోవాలి. ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఓవరాల్గా 23 ఇండికేటర్లు, అనగా 23 పారామీటర్స్ అంటారు కదా, 23ని కన్సిడర్ చేస్తుంది. ఇక స్కోర్ వచ్చేసి 1 to 5 స్కోర్ ఆధారంగా దేశాలను విభజిస్తుంది. ఈ 1 అని వచ్చింది అంటే, ఒక ర్యాంక్ వచ్చింది అంటే, ఒక స్కోర్ ఉందంటే, స్కోర్ 1 ఉంటే మోస్ట్ పీస్ఫుల్, చాలా అత్యుత్తమమైన శాంతి ఉంది ఇక్కడ. ఇక 5 అనే స్కోర్ వచ్చిందంటే శాంతి తగ్గుతూ ఉంది. ఇక అసలు శాంతి లేకపోతే దాన్ని 5 స్కోర్గా కేటాయిస్తారు. సో గుర్తుపెట్టుకోవాల్సింది, స్కోర్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇక ఇంకా ఏమని చెప్తా ఉంది అంటే, ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం వల్ల కావచ్చు, ఈ పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా శాంతి అనేది 0.36% తగ్గిపోయిందట. గత సంవత్సరంతో పోల్చుకుంటే 0.360% తగ్గిపోయింది. ఇక
మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా ప్రాంతం అనేది అసలు పీస్ లేదు అక్కడ. అత్యల్పంగా శాంతి నమోదవుతా ఉన్న ప్రాంతము మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికా ప్రాంతము. సెకండ్ ప్లేస్లో సౌత్ ఏషియా ఉంది, సెకండ్ ప్లేస్లో సౌత్ ఏషియా ఉంది. సో ఇది ఈ ఇన్ఫర్మేషన్ మనకు సరిపోతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 2024లో ఇండియా ర్యాంకు 116, ఇప్పుడు 115 అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కంటే కూడా మనం మెరుగైన స్థితిలో ఉన్నాం. బంగ్లాదేశ్ 123rd ప్లేస్లో ఉంది, పాకిస్తాన్ 144th. అయితే మనకి ఇక్కడ ఈ కంట్రీలవి అవసరం లేదు, కానీ మనకి జస్ట్ అనలిటికల్గా వీటికంటే కూడా మనం ముందున్నామని చెప్పడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇది గ్లోబల్ పీస్ ఇండెక్స్. అలానే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ మరొక ఇండెక్స్ను కూడా విడుదల చేస్తుంది, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఏ విధంగా ఉగ్రవాదానికి బలవుతా ఉన్నాయో అని చెప్పేసి గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ని ఇచ్చేది కూడా ఐఈపీ, సిడ్నీకి చెందిన ఎన్జిఓ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఢిల్లీ గవర్నమెంటు వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ఒక ఇనిషియేటివ్ తీసుకొని వస్తూ ఉంది. మనం ఆల్రెడీ గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూ ఎయిర్ అనే కంపెనీ, స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూ ఎయిర్ అనే కంపెనీ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ఇచ్చింది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టు 2024ని విడుదల చేసింది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టు స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూ ఎయిర్ సంస్థ. ఈ ర్యాంకింగ్ ప్రకారము ప్రపంచంలోనే అత్యధికంగా కాలుష్యం బారిన పడిన క్యాపిటల్, ప్రపంచంలోనే అత్యధికంగా కాలుష్య బారిన పడిన రాజధాని నగరం వచ్చేసి ఢిల్లీ. వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, కాలుష్య రాజధాని నగరంలో ఢిల్లీ టాపు. ఇక ఇండియా 5th ప్లేస్లో ఉంది ఈ రిపోర్ట్ ప్రకారం. గుర్తుపెట్టుకోండి, ఇండియా 5th ప్లేస్. మరి ఈ కాంటెక్స్ట్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం, ఇవి డైరెక్ట్గా అడుగుతాడు. ఇక ఇప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ ఈ వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ఒక ఇనిషియేటివ్ తీసుకునింది. ఆ ఇనిషియేటివ్ వచ్చేసి ఇక నుంచి ఢిల్లీలో 10 ఏండ్లు దాటిన డీజిల్ వాహనాలకు, 10 ఏండ్లు దాటిన డీజిల్ వాహనాలకు, 15 ఏండ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు, ముఖ్యంగా పెట్రోల్ కార్లకు ఇక నుంచి వాటికి ఇంధనాన్ని నింపరాదు. పెట్రోల్ బంకు, డీజిల్ బంకులలో వాటికి ఫ్యూయల్ పోయరాదు. తద్వారా వాటిని కాలుష్యం నుంచి తప్పించవచ్చు అని చెప్పేసి ఢిల్లీ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకునింది. జూలై 1, 2025 నుంచి అమల్లోకి రాబోతా ఉంది ఈ నిబంధన. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది, మరి ఒక డౌట్ వస్తుంది, ఎలా గుర్తిస్తారు వాటిని? అవి జీవితకాలం దాటింది అని చెప్పేసి ఎట్లా గుర్తిస్తారు అంటే, ఈ పెట్రోల్ బంకులు మరియు డీజిల్ బంకుల వద్ద ఆటోమేటిక్గా ఆ వాహనాల నంబర్ ప్లేట్లను గుర్తించే కెమెరా నెట్వర్క్ని ఆ బంకుల వద్ద ఏర్పాటు చేస్తారు. ఆ కెమెరాల నెట్వర్క్ వాహనాల నెంబర్ ప్లేట్లకు సంబంధించిన డేటాబేస్తో కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఇన్ఫర్మేషన్ అంతా ఆటోమేటిక్గా గుర్తిస్తారు. సో తద్వారా వాటికి ఇంధనం నింపడం జరగదు. సో ఇది మనకి, సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఢిల్లీ అనే యూటీ కేంద్రపాలిత ప్రాంతము తీసుకొని వస్తూ ఉన్న రూల్. ఇది మనకి ఈ రిపోర్ట్ కూడా చాలా కీలకం. ఇక ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, ఢిల్లీ యూటీ కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ ఆల్రెడీ కాలుష్యాన్ని నియంత్రించడానికి ఆర్టిఫిషియల్ రెయిన్, కృత్రిమ వర్ష ప్రాజెక్టు, స్మాగ్ టవర్సు, ఆ పొల్యూషన్ నియంత్రించడానికి స్మాగ్ టవర్సు, ఇటువంటి ఇనిషియేటివ్స్, ఆడ్ ఈవెన్ స్కీమ్ అనేది కూడా గతంలో లాంచ్ చేసిందని చెప్పేసి మనం గతంలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్, ఒక అనదర్ ఇండెక్స్, పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0. పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0 ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసే ఒక ఇండెక్స్. భారతదేశంలో వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఏ విధంగా స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని, స్కూల్ విద్యా వ్యవస్థని ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నాయని దానిపైన గ్రేడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్రేడ్ల ఆధారంగా పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ని విడుదల చేయడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూస్తే అబ్జర్వ్ చేస్తే గ్రేడింగ్ అంటే పేరులోనే గ్రేడ్ అనే పదం ఉంది. ఇది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పర్ఫార్మెన్స్ని 10 గ్రేడ్లుగా విభజిస్తుంది. మనం ఫస్ట్ ఈ టాప్ ఎవరు లాస్ట్ ఎవరు తెలుసుకునే ముందు లిటిల్ బిట్ ఐడియా ఉండాలి. ఎందుకంటే ఇవి స్వదేశీయంగా ముఖ్యంగా ఇండియన్ గవర్నమెంట్ విడుదల చేసే ఇండెక్స్లు కాబట్టి తప్పకుండా ప్రతి పాయింట్ ఐడియా ఉండాలి. ఈ ఇండెక్స్ 10 గ్రేడ్స్గా విభజిస్తుంది.
ఇందులో టాప్ గ్రేడ్ వచ్చేసి దక్ష అనేది టాప్ గ్రేడ్ అనమాట. ఇక ఈ గ్రేడ్ వచ్చిందంటే ఆ రాష్ట్రము లేదా కేంద్ర పాలిత ప్రాంతం టాప్ విద్యా వ్యవస్థలో, గుర్తుపెట్టుకోండి, స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇక లాస్ట్ ప్లేస్లో వచ్చేసి ఆకాంక్షి 3 అని, ఆకాంక్షి 3 అనే గ్రేడ్. ఇక్కడ పేర్లోనే ఉంది, ఆకాంక్ష అంటే కోరిక, ఆస్పిరేషన్. మరి ఇప్పుడు ఈ రిపోర్ట్ ప్రకారము ఇది 2022-23 మరియు 2023-24కి ఈ ఇండెక్స్ని విడుదల చేయడం జరిగింది, ఈ 2 ఫినాన్షియల్ ఇయర్స్కి సంబంధించి. ఇందులో చండీగఢ్ టాప్ వచ్చింది. ఇందులో 2023-24 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి చండీగఢ్ టాప్లో ఉంది, మేఘాలయ లాస్ట్లో ఉంది. చండీగఢ్ యూటీ కదా, లాస్ట్లో మేఘాలయ ఉంది. ఇంకా ఏమని చెప్తా ఉందంటే ఈ రిపోర్టు, ఈ 2023-24 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి 24 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ర్యాంకులని, తమ గ్రేడ్లని అభివృద్ధి చేసుకున్న, ఇంప్రూవ్ అయ్యాయి. కానీ ఏ రాష్ట్రము లేదా ఏ కేంద్ర పాలిత ప్రాంతము కూడా ఈ దక్ష అనే టాప్ గ్రేడ్ని సాధించలేకపోయాయి. ఈ దక్ష అనే టాప్ గ్రేడ్ని ఏ రాష్ట్రము సాధించలేదట. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక మనం తెలుసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, తెలంగాణ పరిస్థితి, మన స్టేట్స్. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఆకాంక్షి 1 అనే గ్రేడ్లో నిలిచింది, ఆకాంక్షి 1. తెలంగాణ వచ్చేసి ఆకాంక్షి 2 గ్రేడ్లో నిలిచింది. అంటే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్లో మెరుగ్గా ఉందని చెప్పేసి ఈ ఇండెక్స్ చెప్తా ఉంది. ఇంకా మనం తెలుసుకోవాల్సింది దీంట్లో ఇండికేటర్లు ఎన్ని ఉన్నాయి అబ్జర్వ్ చేస్తే, ఇండికేటర్సు మనం ఇవి కూడా తెలుసుకోవాలి. కేటగిరీలు వచ్చేసి 2 కేటగిరీలకి చూస్ చేసుకుంటారు. 2 కేటగిరీలు వచ్చేసి, ఒకటి అవుట్కమ్స్ అంటే ఫలితాలు, మరొక కేటగిరీ వచ్చేసి గవర్నెన్స్ మేనేజ్మెంట్ అంటే పరిపాలనా నిర్వహణ అనే ఈ 2 కేటగిరీలు. డొమైన్లు వచ్చేసి 6 డొమైన్లు ఉన్నాయి, మనకు ఆ నెంబర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, 6 డొమైన్లు. ఇక ఇండికేటర్లు లేదా పారామీటర్లు 73 ఇండికేటర్లు. స్కోర్ వచ్చేసి ఓవరాల్గా 1000 పాయింట్లకి ఈ గ్రేడ్స్ ఇవ్వడం జరుగుతుంది, 1000 పాయింట్లకి. ఇది పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది డెఫినెట్లీ ఇది ఏ ఫినాన్షియల్ ఇయర్స్కి విడుదల చేశారో మనము కీన్గా ఉండాలి. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్. తెలంగాణ గవర్నమెంటు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉన్న ఫ్యూచర్ సిటీకి హైదరాబాద్ అవుట్స్కట్స్లో శ్రీశైలం హైవేలో తెలంగాణ 4వ నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తూ ఉంది. తెలంగాణ 4వ నగరం ఇన్ ద సెన్స్ ఆల్రెడీ హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్ అనే 3 టాప్ నగరాలు ఉన్నాయి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీని కూడా 4వ నగరంగా నిర్మిస్తూ ఉంది. ఆ పేరు వచ్చేసి ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీగా పేరు పెట్టారు, భారత్ ఫ్యూచర్ సిటీగా పేరు పెట్టారు. దీన్ని ఇదే పేరుని కేంద్ర ప్రభుత్వానికి కూడా రికమెండ్ చేసింది. ఇక దీన్ని అభివృద్ధి చేస్తున్నది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. దీనికోసము ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఇక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఫ్యూచర్ సిటీకి ఒక ప్రాముఖ్యత ఉంది. ఇది కనుక కంప్లీట్గా నిర్మాణం జరిగినట్టయితే, అంటే దీన్ని గ్రీన్ టెక్నాలజీసు, హరిత ఇంధనాలు అటువంటి టెక్నాలజీస్ని ఉపయోగించి నిర్మిస్తారనమాట. అత్యాధునికమైన మెట్రో సదుపాయాలు, ఎయిర్పోర్ట్ సదుపాయాలు అటువంటివన్నీ. ఇది కనుక కంప్లీట్గా ఇది నిర్మాణం పూర్తయినట్టయితే ఇది భారతదేశపు మొదటి నెట్ జీరో సిటీగా అవతరించనుంది. నెట్ జీరో అంటే ఏంటి? కర్బన ఉద్గారాలు 0 స్థాయికి చేరుకుంటే దాన్ని నెట్ జీరో అంటారు. మనం టార్గెట్ కూడా పెట్టుకున్నాం కదా, ఇండియాస్ నెట్ జీరో ఎమిషన్స్ అంటే కర్బన ఉద్గారాలను 0 స్థాయి కల్లా తీసుకురావాలని మనం ఎప్పటికీ టార్గెట్ పెట్టుకున్నాం, మనం డిస్కస్ చేసుకున్నాం. నెట్ జీరో బై 2070 ఇది మనకి ఎన్విరాన్మెంట్లో అడుగుతాడు డైరెక్ట్గా. 2070 కల్లా కర్బన ఉద్గారాలను 0 చేయాలి. అదే యూరోపియన్ యూనియన్ అయితే 2050 కల్లా కర్బన ఉద్గారాలను 0కి తీసుకురావాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణకు సంబంధించి, తెలంగాణ గవర్నమెంటు ఇక నుంచి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏవైనా కావాలన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అంబులెన్స్ సర్వీసులు, పోలీసు సేవలు, ఫైర్ సర్వీసెస్ అటువంటివి కావాలంటే ఇప్పటివరకు ఎలా ఉండేది, అంబులెన్స్కి అయితే 108 అలా డిఫరెంట్ నెంబర్స్ ఉండేవి. అలా కాకుండా ఒకే నెంబర్ని లాంచ్ చేసింది, 112 అనే నెంబర్ని తెలంగాణ పోలీస్ లాంచ్ చేసింది. ఇక పోలీస్ సేవలైనా, ఫైర్ సేవలైనా, అంబులెన్స్ సేవలైనా కూడా 112కి డైల్ చేస్తే మనం పొందవచ్చు. ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్. నెక్స్ట్ వన్
అగైన్ తెలంగాణకు సంబంధించి తెలంగాణలో మొట్టమొదటి 500 మెగావాట్ల స్టోరేజ్ పవర్ ప్లాంట్ని నిర్మిస్తూ ఉన్నారు. సింగరేణి కాలరీస్ సంస్థ తెలంగాణలో మొట్టమొదటి 500 మెగావాట్ల సామర్థ్యం గల పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ని పెద్దపల్లి జిల్లాలోని రామగుండం వద్ద నిర్మిస్తూ ఉంది. మరి దీని ప్రాముఖ్యత ఏందో తెలుసుకోవాలి. జనరల్గా ఇప్పటి వరకు సింగరేణి సంస్థ అనేది కోల్ మైనింగ్లోనే ఇన్వాల్వ్ అయి ఉంది, బొగ్గు గనుల ఉత్పత్తిలో. అయితే ఆ బొగ్గు గనుల ఉత్పత్తి ద్వారానే సింగరేణి మనుగడ కష్టము అని చెప్పేసి భావించిన సింగరేణి ఇటీవలే మనం డిస్కస్ కూడా చేసుకున్నాం, రాజస్థాన్లో థర్మల్ సోలార్ ప్రాజెక్టులను కూడా నిర్మిస్తూ ఉంది. సో ఆల్రెడీ విద్యుత్ ఉత్పాదన రంగంలో కూడా సింగరేణి ఎంటర్ అయ్యింది. ఇప్పుడు పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ను కూడా నిర్మించబోతూ ఉంది. తద్వారా విద్యుత్ ఉత్పాదన పెరుగుతుంది అన్నమాట. మరి ఎలా దీన్ని నిర్మించబోతా ఉన్నారంటే ఇక్కడ చూస్తున్నట్టు ఇది ఓపెన్ క్యాస్ట్ గని అనమాట. ఇది మేడిపల్లి ఓపెన్ క్యాస్ట్ గని నీటి సంపు. ఇందులో ఇది ఓపెన్ క్యాస్ట్ గని. ఇందులో 157 మీటర్ల లోతులో భారీ స్థాయిలో నీటి పరిమాణం ఉందట, వాటర్ ఉన్నాయి. సో ఈ వాటర్ని వీళ్ళు ఏం చేయబోతా ఉన్నారు అంటే మరో రిజర్వాయర్కి తరలించి, ఒక రిజర్వాయర్ టైప్ నిర్మించి అక్కడికి తరలించి అక్కడి నుంచి విద్యుత్తుని ఉత్పత్తి చేయబోతా ఉన్నారు టర్బైన్ల ద్వారా. సో పంప్డ్ స్టోరేజ్ ఎక్కడ ఉంది అంటే రామగుండం. ఎవరు నిర్మిస్తూ ఉన్నారంటే సింగరేణి. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీకి సంబంధించి యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పర్యావరణ మంత్రిత్వ శాఖ కింద ఉండే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఒక ప్రోగ్రామ్ని, ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేస్తూ ఉంది. దాని పేరే టైగర్స్ అవుట్సైడ్ టైగర్ రిజర్వ్స్ ప్రాజెక్ట్. మరి మనం తెలుసుకోవాలి అసలు ఏంటిది టైగర్స్ అవుట్సైడ్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్. ఫస్ట్ ఇది అర్థం కావాలి అంటే మనకి అసలు టైగర్ రిజర్వ్ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందో ఐడియా ఉండాలి. అది తెలియకోకుండా ఇది చదివినా కూడా అర్థం కాదు. ఇప్పుడు మీరు చదివే ఉంటారు ఎన్విరాన్మెంట్లో, ఎవరైతే గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా ఉన్నారో ఎన్విరాన్మెంట్లో టైగర్ రిజర్వ్ గురించి చదివే ఉంటారు. టైగర్ రిజర్వ్ 2 అంచెల ప్రొటెక్షన్ వ్యవస్థ, 2 అంచెల రక్షణ వ్యవస్థ అని చెప్పవచ్చు. ఇక్కడ ఏముంటుంది టైగర్ రిజర్వ్లో కోర్ ఏరియా ఉంటుంది. ఈ కోర్ ఏరియాలో పులులు ఉంటాయి. ఇది బఫర్ జోన్ అంటారు. ఈ బఫర్ జోన్లో హ్యూమన్సు అంటే మనుషులు, కొంతమంది సైంటిఫిక్ పర్పసెస్ కోసం, శాస్త్రీయ అవసరాల కోసము కొన్ని హ్యూమన్ సెటిల్మెంట్స్, మానవులు కూడా నివసిస్తూ ఉంటారు. అయితే గుర్తుపెట్టుకోండి, 2 అంచెల రక్షణ వ్యవస్థ టైగర్ రిజర్వ్ అంటే. అదే బయోస్పియర్ రిజర్వ్ అయితే 3 అంచెలు, కోర్ ఏరియా, బఫరు, ట్రాన్సిషనల్ జోను. ఇది డెఫినెట్లీ యూపీఎస్సీలో అడుగుతాడు ఇలాంటివి స్టేట్మెంట్స్. ఇక సరే టైగర్ రిజర్వ్ విషయానికి వద్దాం. మీరు అబ్జర్వ్ చేస్తే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ భారతదేశంలో 5వ టైగర్ సెన్సస్ ప్రకారం, భారతదేశంలో 5వ టైగర్ సెన్సస్ 2022 సంవత్సరంలో కండక్ట్ చేశారు, నిర్వహించారు. ఈ సెన్సస్ ప్రకారం ఇండియాలో ప్రజెంట్ ఎన్ని టైగర్లు ఉన్నాయి? 2022 నాటికి, 2022 నాటికి 3682 టైగర్లు ఉన్నాయి, అప్రాక్సిమేట్లీ 3682 టైగర్స్. అయితే ఎన్టీసీఏ రిపోర్ట్ ప్రకారము ఈ 3682 టైగర్స్లో 30% టైగర్లు ఈ కోర్ ప్రాంతం నుంచి, ఈ టైగర్ రిజర్వ్లోని కోర్ ప్రాంతం నుంచి మైగ్రేట్ అవుతూ ఉన్నాయి. సంచరిస్తూ పోతూ ప్రజలు ఉన్న ప్రాంతంలోకి వెళ్తూ ఉన్నాయి. ఈ దాటిపోతూ ఉన్నాయి. ఇక టైగర్ రిజర్వ్ని దాటిపోతూ ఉన్నాయి. ఈ బఫర్ జోన్ని కూడా దాటిపోయి ప్రజలు ఉన్న ప్రాంతాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ బఫర్ జోన్ని కూడా దాటిపోయినప్పుడు ఏమవుతుంది? ప్రజల మధ్య, ఈ పులుల మధ్య ఘర్షణ జరిగినప్పుడు హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ వల్ల ప్రజలు చచ్చిపోతారు, వీటికి కూడా ప్రమాదం ఉంటుంది. సో దాన్ని నియంత్రించాలి, దాన్ని కంట్రోల్ చేయాలి అంటే టైగర్స్ అవుట్సైడ్ టైగర్ రిజర్వ్స్ ప్రాజెక్ట్ని చేపట్టబోతా ఉన్నారు. తద్వారా ఏం చేయబోతా ఉన్నారంటే ఇవి ఏవైతే దాటిపోతూ ఉన్నాయో వాటిని ప్రజల సహకారంతోనే వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి డిఫరెంట్ టెక్నిక్స్ని ఉపయోగించి, కెమెరా ట్రాప్స్ అటువంటి టెక్నిక్స్ని ఉపయోగించి వాటిని కంట్రోల్ చేస్తారు. అదే టైగర్స్ అవుట్సైడ్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని 88 కోట్లతో చేపడతా ఉన్నారు. 88 కోట్లతో ఈ ప్రాజెక్ట్ని చేపడతా ఉన్నారు. 17 రాష్ట్రాల్లో దీన్ని అమలు పరుస్తూ ఉన్నారు. ఈ 17 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్స్లో అడగవచ్చు. ఇక తెలంగాణలోని అమ్రాబాదు, కవ్వాల్ రిజర్వ్లో
ఈ టైగర్స్ అవుట్ సైడ్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ని చేపట్టబోతూ ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టైగర్ అంటేనే గుర్తు రావాల్సింది. ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇక ఎప్పటి నుంచి టైగర్ అనే కాన్సెప్ట్ వచ్చిందంటే మీకు అన్ని డౌట్స్ క్లియర్ చేసేలాగా చెప్పడానికి ట్రై చేస్తా. టైగర్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్యాంథెరా టైగ్రిస్. గుర్తుపెట్టుకోండి, ప్యాంథెరా టైగ్రిస్ దీని శాస్త్రీయ నామం. దీని ఐయుసిఎన్ స్టేటస్ ఎండేంజర్డ్ అంటే ప్రమాదంలో ఉంది. మరి ప్రాజెక్ట్ టైగర్ని ఇండియాలో లాంచ్ చేసింది మనం డిస్కస్ చేసుకున్నాం. ఏప్రిల్ 1, 1973లో లాంచ్ చేశాం. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని కూడా డిస్కస్ చేసుకున్నాం. అంటే కేంద్ర ప్రాయోజిత పథకము, స్టేట్ గవర్నమెంట్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కేటాయిస్తుంది. ఇక మనం డిస్కస్ చేసుకున్నాం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. ఇది ఏప్రిల్ 9, 2023న లాంచ్ చేశారు. ప్రాజెక్ట్ టైగర్ మొదలయ్యి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆ ఉత్సవాలని సెలబ్రేషన్స్ని మైసూర్లో నిర్వహించినప్పుడు అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఐబీసీఎన్ లాంచ్ చేశారని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఇది ఇక టైగర్స్ విషయానికి వస్తే టైగర్స్ తెలుసుకున్నాం. టైగర్ రిజర్వ్స్ ఎన్నున్నాయి ఇండియాలో? 58 టైగర్ రిజర్వ్స్ అని కూడా తెలుసుకున్నాం. సో ఇది మనకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది కాన్ఫరెన్సెస్కి సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నాం రీసెంట్లీ. ఇటీవల ఏ దేశంలో 3వ ఐక్యరాజ్యసమితి మహాసముద్ర సమావేశం 3rd UN ఓషన్ కాన్ఫరెన్స్ 2025 జరిగింది? ఆప్షన్ ఏ జర్మనీ, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి కెనడా, ఆప్షన్ డి బ్రెజిల్. దీనికి చిన్న మీకు ఒక దాన్ని ఏమంటారు హింట్ కూడా ఇస్తాను. ఇది నైస్ అనే పట్టణంలో జరిగింది. ఈ నైస్ అనే పట్టణము ఏ దేశంలో ఉందో ఐడియా ఉన్నా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే మనం ఇటీవల ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఓషన్స్కి సంబంధించి, క్లైమేట్ చేంజ్కి సంబంధించిన కాన్ఫరెన్స్లు. ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి ఏప్రిల్ 21 నుంచి 22, 2025లో 2 రోజుల పాటు ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్క్లేవ్, అంతర్జాతీయ బుద్ధిస్ట్ సమావేశము ఎక్కడ జరిగింది అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇచ్చాం. ఇది జరిగింది అరుణాచల్ ప్రదేశ్, ఇండియా. చాలామంది ఆన్సరు వియత్నాం అని పెట్టారు. బట్ గుర్తుపెట్టుకోండి, అంతర్జాతీయ బుద్ధిస్ట్ కాన్క్లేవ్ ఈ సంవత్సరం ఇండియాలో జరిగింది. అది కూడా అరుణాచల్ ప్రదేశ్లోని నమ్సాయ్ అనే పట్టణంలో, నమ్సాయ్ అనే ప్రాంతంలో. బుద్ధ ధమ్మ మరియు ద కల్చర్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా, బుద్ధ ధమ్మ మరియు ద కల్చర్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా టైటిల్తో ఈ సమావేశాన్ని నిర్వహించారు. దీన్ని నిర్వహించినది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ ఐబీసీ కలిసి సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్ అగైన్ బయోడైవర్సిటీకి సంబంధించి యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ గారు గరియల్ పరిరక్షణ ప్రాజెక్టులో భాగంగా, గరియల్ కన్జర్వేషన్ ప్రాజెక్టులో భాగంగా ఉత్తరప్రదేశ్లోని ఖతర్నియా ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం, ఖతర్నియా ఘాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోకి ఈ ఇమేజ్లో చూపిస్తున్నట్టు, ఈ బొమ్మలో చూపిస్తున్నట్టు 7 మొసలి పిల్లలను గిరువా అనే రివర్లో, ఈ ఖతర్నియా ఘాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఆవరణలో ఆ పరిధిలో ఉన్న గెరువా అనే నదిలోకి వీటిని విడుదల చేయడం జరిగింది. గరియల్ అంటే గుర్తుపెట్టుకోండి మొసలి, క్రొకడైల్. మరి ఎందుకు దీన్ని విడుదల చేయడం జరిగింది? క్రొకడైల్స్ అంతగా తగ్గిపోయాయా అంటే ఇండియాలో యాక్చువల్లీ క్రొకడైల్స్ 3 రకాలు ఉంటాయి. క్రొకడైల్స్ బయోడైవర్సిటీలో మీరు ఎన్విరాన్మెంట్లో ప్రతి పాయింట్ ఇది చదవాల్సిందే. ఒకవేళ గ్రూప్ 2 కనుక ఒకవేళ నోటిఫికేషన్ పడితే గ్రూప్ 2 అయినా ఏ ఎగ్జామ్స్కి అయినా ప్రతి పాయింట్ చదవాల్సిందే. క్రొకడైల్స్ 3 రకాలు ఉంటాయి మొసళ్ళు. ఒకటి ఎస్చురీ లేదా సాల్ట్ వాటర్ క్రొకడైల్, అంటే ఎస్చురీస్ అంటారు కదా, ఉప్పు నీటి సరస్సుల్లో అక్కడ ఉండే మొసళ్ళు ఒక రకము. మొగ్గర్ క్రొకడైల్స్ అనే ఒకటి ఉంటుంది, ముగ్గర్ క్రొకడైల్స్, ఇదొక జాతి. మరొకటి ఇండియన్ గరియల్, భారత మొసళ్ళు, ఇండియన్ గరియల్. ఇప్పుడు ఇండియన్ గరియల్స్ సంరక్షణ కోసం ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ఇండియన్ గరియల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, కేవలం ఇప్పుడు అరౌండ్ 700 నుంచి 800 మాత్రమే ఉన్నాయి. దీని ఐయుసిఎన్ స్టేటస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్,
ఇండియన్ గరియల్స్ ఐయూసిఎన్ స్టేటస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, అంటే తీవ్రంగా ప్రమాదంలో పడి ఉంది. కానీ ఈ సాల్ట్ వాటర్ క్రొకడైల్లు, ముగ్గర క్రొకడైల్స్ మాత్రం వీటి పాపులేషన్ ఎక్కువగానే ఉంది. ఎటొచ్చి ఇండియన్ గరియల్స్ తగ్గిపోతూ ఉన్నాయి. దీనికి కారణం ఇది ఫ్రెష్ వాటర్లో ఉండే క్రొకడైల్స్, ముఖ్యంగా గంగా నదికి ఉపనదులైన గండక్ రివరు, సోన్ రివరు, చంబల్ రివరు, ఆ ఉపనదులలో ఇది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది ఎక్కువగా కనబడే ప్రాంతము నేషనల్ చంబల్ శాంక్చురీ అని ఒకటి ఉంటుంది. నేషనల్ చంబల్ శాంక్చురీ ఇది ఉత్తరప్రదేశ్లో వ్యాపించి ఉంది. ఈ నేషనల్ చంబల్ శాంక్చురీ రాజస్థాన్లో వ్యాపించి ఉంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ 3 ప్రాంతాల్లో నేషనల్ చంబల్ శాంక్చురీ విస్తరించి ఉంది. ఇందులో సుమారుగా 77% ఇండియన్ గరియల్స్ ఈ శాంక్చురీ పరిధిలోనే ఉన్నాయట. గుర్తుపెట్టుకోవాల్సింది జస్ట్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి వీటిని పరిరక్షించడానికి లాంచ్ చేశారు. ఇక నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం ఖతర్నియా ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం గుర్తు రావాల్సింది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, డెహ్రాడూన్కు చెందిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రైనోస్ని, ఒంటికొమ్ము ఖడ్గమృగాల్ని సంరక్షించడానికి, ట్రాన్స్లొకేట్ చేయడానికి ఉత్తరప్రదేశ్లోని ఖతర్నియా ఘాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని కూడా సెలెక్ట్ చేసిందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. సో అందుకే ఏదైనా ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయినా, ఒక నేషనల్ పార్క్ అయినా చదివేటప్పుడు మనం ఎందుకు తెలుసుకోవాలంటే, నిన్న డిస్కస్ చేసుకున్నప్పుడు అది మేబీ అంత అవసరం లేదేమో అనిపించుండొచ్చు, కానీ అవి రిపీట్ అవుతూనే ఉంటాయి. నిన్న మనం 1 హార్న్డ్ రైనో గురించి చెప్పినప్పుడు 5 రాష్ట్రాల్లోని వివిధ సైట్ల గురించి చెప్పినాం. ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయింది ఇది ఖతర్నియా ఘాట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది గిరువా రివర్, గిరువా అనే రివర్లోకి వీటిని విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ SSLVల తయారీకి ఇస్రో నుండి 511 కోట్ల కాంట్రాక్ట్ను దక్కించుకున్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు. జనరల్గా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు సంస్థ ఏం చేస్తుంది, ఇప్పటి వరకు ఎక్కువగా ఎయిర్ క్రాఫ్ట్లని, LCA తేజాస్ లాంటి వాటినే తయారు చేస్తూ ఉంది. అయితే తొలిసారిగా ఇప్పుడు రాకెట్లని, ముఖ్యంగా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని తయారు చేయబోతూ ఉంది తొలిసారిగా. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఫస్ట్ SSLV గురించి తెలుసుకోవాలా. ఇది 3 స్టేజెస్ వెహికల్, ఇది రాకెట్. ఇందులో 3 స్టేజ్లు ఉంటాయి. అన్ని స్టేజ్లు కూడా సాలిడ్ స్టేజ్లు, ఘన ఇంధనంతో నడిచే స్టేజ్లు. ఇది 500 కేజీల బరువున్న శాటిలైట్లను 500 కిలోమీటర్ల లోయర్ ఆర్బిట్, అనగా తక్కువ భూకక్ష పరిధిలోకి మోసుకుని పోయే సామర్థ్యము ఈ SSLV రాకెట్కు ఉంటుంది. ఇప్పుడు వీటిని HAL సంస్థ నిర్మించబోతా ఉంది, తయారు చేయబోతా ఉంది. వాటిని వాణిజ్యీకరణ కమర్షియలైజ్ చేయబోతా ఉంది, అమ్ముకొనవచ్చు వాళ్ళు. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ పొందడం ద్వారా అంతరిక్ష రాకెట్ మార్కెట్లోకి, స్పేస్ రాకెట్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతా ఉన్న 3వ ప్రైవేట్ కంపెనీ HAL బెంగళూరు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి రాకెట్ విత్ 3D ప్రింటెడ్ ఇంజన్, ప్రపంచంలోనే మొట్టమొదటి రాకెట్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ అగ్నిబాన్ అనే రాకెట్ని డెవలప్ చేసింది. అలానే హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ విక్రమ్ S అనే రాకెట్ని, భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ Sని నిర్మించింది స్కైరూట్ ఏరోస్పేస్ హైదరాబాదు. ఇప్పుడు HAL కూడా ఎంటర్ కాబోతా ఉంది. సో ఆ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక మనం తెలుసుకోవాల్సింది ఇండియన్ స్పేస్ ఎకానమీ ఎంత ఉంది. భారతదేశంలో స్పేస్ ఎకానమీలో, స్పేస్ రంగంలో ప్రైవేట్ కంపెనీల పాత్రను పెంపొందించడానికి కృషి చేసేది ఇన్స్పేస్ సంస్థ. దీన్నే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అంటారు. గుర్తుపెట్టుకోండి, దీని ప్రధాన బాధ్యత భారత స్పేస్ రంగంలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది 2020లో ఏర్పాటైంది. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా రేపొద్దున SNTలో హెల్ప్ అవుతుంది, SNT కరెంట్ అఫైర్స్లో. దీనికి ప్రస్తుత చైర్మన్ పవన్ గోయంకా గారు. ఇక ఇండియన్ స్పేస్ ఎకానమీ ఎంత ఉంది?
ప్రపంచ స్పేస్ ఎకానమీలో భారతదేశం వాటా కేవలం ప్రస్తుతం 2% మాత్రమే ఉంది. 2% మాత్రమే ఉంది. ఇది హెచ్ఏఎల్ దక్కించుకున్న కాంట్రాక్ట్ సంబంధించి. ఇక రాకెట్లు అంటే మీకు ఐడియా ఉండాల్సిందేది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్ఎల్వి 3 స్టేజ్లను గుర్తుపెట్టుకోండి. ఆ 3 స్టేజ్లు కూడా సాలిడ్ స్టేజ్లు. అదే పిఎస్ఎల్వి అయితే ఇండియన్ వర్క్ హార్స్, ఇస్రో వర్క్ హార్స్ అంటే అత్యధికంగా శాటిలైట్లను మోసుకొని పోవడానికి ఉపయోగించేది పిఎస్ఎల్వి, వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అంటారు. ఇది అయితే 4 స్టేజ్లు ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక జిఎస్ఎల్వి అయితే ఇండియన్ బాహుబలి రాకెట్టు, ఇది 3 స్టేజ్లు ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. అదే ఏఎస్ఎల్వి అని ఉంటుంది, అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఇది 5 స్టేజ్లు ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోండి, 5 స్టేజెస్. సో ఈ ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంటే. నెక్స్ట్ వన్, ఒట్టావా కన్వెన్షన్ నుంచి ఫిన్లాండ్ నిష్క్రమణ. ఒట్టావా కన్వెన్షన్ అంటే ఇది యాంటీ పర్సనల్ మైన్ బ్యాన్ ట్రీటీ. అంటే మనం చూస్తూ ఉంటాం, ఎవరినైనా నక్సలైట్లని అటువంటి వాళ్ళని నాశనం చేయడానికి మందు పాత్రలు పెడతా ఉంటారు, లేదంటే నక్సలైట్లు పెడతా ఉంటారు, నక్సలైట్లు మందు పాత్రలు పెడతా ఉంటారు పోలీస్ దళాలని చంపడానికి, లేదంటే వాళ్ళు కూడా మందు పాత్రల దాడిలో ప్రాణాలు కోల్పోవచ్చు. సో అలాంటి మందు పాత్రలు, యాంటీ పర్సనల్ మైన్స్ని బ్యాన్ చేయాలి కంప్లీట్గా, వాటిని ఇక ఉత్పత్తి చేయకూడదు, వాటిని వేరే దేశాలకి బదిలీ చేయకూడదు అని చెప్పేసి ఒక ఒప్పందం ఉంది, వాటిని కంప్లీట్గా నియంత్రించడానికి, నిర్మూలించడానికి. దాన్నే ఒట్టావా కన్వెన్షన్ అంటారు. ఇది 1997లో కెనడా రాజధాని ఒట్టావాలో సంతకాలు చేశారు. 1999లో ఇది అమల్లోకి వచ్చింది. ఇక ఇప్పుడు దీని నుంచి నిష్క్రమించాలని చెప్పేసి ఫిన్లాండ్, ముఖ్యంగా రష్యా నుంచి బెదిరింపులు రావడం చేత దీని నుంచి వైదొలగాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ఆల్రెడీ ఫిన్లాండ్ పార్లమెంటు దీనికి ఆమోదం కూడా తెలిపింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియా ఇందులో మెంబర్ కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే ఏదైనా ఒక ఒప్పందం చదువుతా ఉన్నప్పుడు ఇండియా అందులో మెంబరా కాదా అని అడుగుతాడు. ఇండియా ఇందులో మెంబర్ కాదు. అలానే మనం డిస్కస్ చేసుకున్నాం మొన్న అణ్వాయుధ వ్యాప్తి నిరోధక కన్వెన్షన్, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అందులో కూడా భారతదేశం మెంబర్ కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఆల్రెడీ ఒట్టావా కన్వెన్షన్ నుంచి గతంలోనే కొన్ని దేశాలు నిష్క్రమించాయి. ఇటీవల రీసెంట్గా ఈస్తోనియా అనే ఒక దేశం, లాట్వియా అనే దేశం, లితువానియా, పోలాండ్, ఈ 4 దేశాలు ఇటీవలే నిష్క్రమించాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, అరుదైన రక్తదాతల డేటాబేస్ను తయారు చేసిన ఐసిఎంఆర్. ముంబైలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెమటాలజీ, ఇది ఐసిఎంఆర్ కింద ఉండే ఒక సంస్థ. అది ముంబైలో అరుదైన రక్తదాతల డేటాబేస్ను రూపొందించింది. దీని పేరే రేర్ డోనార్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా. మరి ఏంటి అసలు ఇది? మనం జనరల్గా చూస్తూ ఉంటాం, ముఖ్యంగా ఎవరైతే జెనెటిక్ వ్యాధులు, జెనెటిక్ డిజార్డర్స్, తలసేమియా, సికిల్ సెల్ అటువంటి వ్యాధుల చేత బాధపడతా ఉన్న వారికి అప్పటికప్పుడు కంటిన్యూస్గా బ్లడ్ అనేది ఎక్కించాల్సి ఉంటుంది. సో అటువంటి సందర్భాలలో రక్తదాతల ఇన్ఫర్మేషన్ మనకు అవసరం. మనం చూస్తూ ఉంటాం, అరుదైన బ్లడ్ గ్రూప్స్, బాంబే బ్లడ్ గ్రూపు, ఓ పాజిటివ్, ఇటువంటివి దొరకాలంటే అంత ఈజీ కాదు. ఇండియాలో బ్లడ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి, బ్లడ్కి సంబంధించి డేటాని అందించేది ఒక పోర్టల్, ఒక డేటాబేస్ ఉంది, ఈ రక్తకోశని. ఇదేం చేస్తుందంటే బ్లడ్ ఇన్ఫర్మేషన్, బ్లడ్ అవైలబుల్గా ఉందా లేదా అని చెప్పేసి డేటాబేస్ తెలుపుతుంది. అయితే ఈ అరుదైన రక్తదాతలు, ఓ పాజిటివ్, బాంబే బ్లడ్ గ్రూపు, వాళ్ళకు సంబంధించిన డేటాబేస్ని ఇప్పుడు తయారు చేసింది రేర్ డోనార్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా పేరిట. ఇందులో 600 మందికి పైగా దాతలు ఉన్నారట. ముఖ్యంగా 170 మెంబర్స్ బాంబే బ్లడ్ గ్రూప్ దాతలతో పాటు అరుదైన రక్తదాతలు 250 మంది దాకా ఉన్నారట. ఇప్పుడు ఈ అరుదైన రక్తదాతల డేటాబేస్ను ఈ రక్తకోష్తో కనుక అనుసంధానించినట్లయితే బ్లడ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది, దొరుకుతుంది సకాలంలో. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని లాంచ్ చేసింది ఐసిఎంఆర్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెమటాలజీ సంస్థ. అది ముంబైలో ఉంది, మహారాష్ట్ర.
నెక్స్ట్ వన్ అవార్డ్స్కి సంబంధించి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు డిజిటల్ పేమెంట్స్ అవార్డు 2024-25 అవార్డుని గెలుచుకుంది. ఈ అవార్డుని ఫైనాన్స్ మినిస్ట్రీ ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి స్వీకరించింది. ఇక్కడ తెలుసుకోవాల్సింది IPPB ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ పేరులోనే ఉంది పోస్ట్. మీది ఎకానమీలో చదువుతారు ఈ కాన్సెప్ట్స్. ఇది జనరల్గా ఇండియాలో పోస్టల్ నెట్వర్క్ సుమారుగా 1.55 lakh పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి. 1.55 lakh పోస్ట్ ఆఫీస్ నెట్వర్క్ ఉంది. ఈ నెట్వర్క్ను ఉపయోగించుకొని, ఈ పోస్టల్ నెట్వర్క్ను ఉపయోగించుకొని ఈ బ్యాంకు సేవలు అందిస్తుంది. మనకి అవసరమైన డిపాజిట్ సేవలు కావచ్చు, బ్యాంకింగ్ సేవలు అందిస్తుంది. బాగా అత్యుత్తమంగా అందించినందుకు గాను ఈ అవార్డును పొందింది. ఇక ఇక్కడ తెలుసుకోవాల్సింది IPB గురించి, IPP గురించి. ఈ IPPB 100% గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న పేమెంట్స్ బ్యాంకు, 100% గవర్నమెంట్ కంట్రోల్డ్ బ్యాంకు. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, సమాచార మంత్రిత్వ శాఖ కింద ఉండే బ్యాంకు. మరి పేమెంట్స్ బ్యాంక్ అంటేనే గుర్తు రావాల్సింది నాచికేత్ మోర్ కమిటీ, ఎకానమీలో చదివే ఉంటారు. ఫినాన్షియల్ ఇంక్లూజన్ సాధించాలి అంటే తెలుగులో ఏమంటారు ఫినాన్షియల్ ఇంక్లూజన్ని? ఆర్థిక సమ్మిళితము. ఈ ఫినాన్షియల్ ఇంక్లూజన్ని సాధించాలంటే జనరల్గా రీజనల్ అంటే ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇన్ ద సెన్స్ ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు. ఇప్పుడు మనం జన్ధన్ యోజన ఉంది కదా, ప్రధానమంత్రి జన్ధన్ యోజన, అలాంటి బ్యాంకింగ్ సేవలు ప్రతి ఒక్కరికి అందిస్తే దాన్నే ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటారు. ఆ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అందించడానికి రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ఉన్నాయి, ఇండియాలో పేమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి, ఆర్బీఐ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, ఇలాంటి డిఫరెంట్ బ్యాంక్స్ ఉన్నాయి. అందులో పేమెంట్స్ బ్యాంక్స్ కూడా ఒకటి. ఈ పేమెంట్స్ బ్యాంక్స్ని నాచికేత్ మోర్ కమిటీ రికమెండేషన్ ఆధారంగా ఏర్పాటు చేశారు. ఈ పేమెంట్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే డిపాజిట్లను మాత్రమే స్వీకరిస్తాయి. 2 లక్షల వరకు మనం డిపాజిట్ చేయవచ్చు, కానీ ఇవి లోన్లు ఇవ్వవు, క్రెడిట్ కార్డులు జారీ చేయవు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ చెప్పే ప్రతి పాయింట్ ఎకానమీలో హెల్ప్ అవుతాయి. ఇది ఈ అవార్డుకి సంబంధించి ఇన్ఫర్మేషన్. స్పోర్ట్స్కి సంబంధించిగా నీరజ్ చోప్రా, ఇండియన్ స్టార్ జావెలిన్ థ్రోయరు నీరజ్ చోప్రా ప్యారిస్ డైమండ్ లీగ్ని గెలుపొందాడు. ప్యారిస్ డైమండ్ లీగ్ని ఈ పోటీలో ఈయన 90 మీటర్లు విసరలేదు, కానీ అత్యధికంగా 88.16 మీటర్స్ 88.16 మీటర్స్ దూరం విసిరి విజయం సాధించాడు. సెకండ్ ప్లేస్లో జర్మనీకి చెందిన వెబర్ జూలియన్ సెకండ్ ప్లేస్లో నిలిచాడు. థర్డ్ ప్లేస్లో బ్రెజిల్కు చెందిన ద సిల్వా లూయిజ్ మౌరికో థర్డ్ ప్లేస్లో నిలిచాడు. సో ఇక్కడ డైరెక్ట్గా ఫ్యాక్ట్. నెక్స్ట్ వన్ ITF J200 గ్లాడ్బెక్ టైటిల్. ITF J200 గ్లాడ్బెక్ టెన్నిస్ టైటిల్ను గెలుపొందిన ఇండియాకు చెందిన మాయా రాజేశ్వరన్. ఈ అమ్మాయి 16 year old అమ్మాయి. ఈమె జర్మనీలో జరిగిన ఈ టైటిల్ని గెలుపొందింది. జర్మనీలో జరిగిన ఈ టైటిల్ని గెలుపొందింది. ఇక రన్నర్గా వచ్చేసి స్విట్జర్లాండ్కు చెందిన నోయేలియా మంటా అనే అమ్మాయి పైన గెలుపొందింది. నెక్స్ట్ వన్ అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి అండర్ 23 సీనియర్ ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్. వియత్నాం దేశంలో అండర్ 23 సీనియర్ ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ జరిగింది. ఇందులో భారత మహిళలు టీమ్ టైటిల్ని గెలుపొందారు. వీళ్ళు ఓవరాల్గా 10 కేటగిరీల్లో 10 విభాగాల్లో 10 మెడల్స్ గెలుపొంది ఈ టీమ్ టైటిల్ని కైవసం చేసుకున్నారు. ఆ 10 మెడల్స్లో 4 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్, 1 బ్రాంజ్ మెడల్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025 10 ఏళ్ళు దాటిన డీజిల్ వాహనాలు మరియు 15 ఏళ్ళు దాటిన పెట్రోల్ వాహనాలపై బ్యాన్ చేసిన ఢిల్లీ గవర్నమెంట్. పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0 విద్యా మంత్రిత్వ శాఖ. భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ.
ఇకపై అన్ని సేవలకు 112 నంబర్ను లాంచ్ చేసిన తెలంగాణ పోలీస్. తెలంగాణలోని మొట్టమొదటి 500 మెగావాట్ల పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ రామగుండం. టైగర్స్ అవుట్ సైడ్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టును చేపట్టనున్న కేంద్రం. గరియల్ పరిరక్షణ ప్రాజెక్ట్ కతర్నియా ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం ఉత్తరప్రదేశ్. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ల తయారీకి ఇస్రో నుండి 511 కోట్ల కాంట్రాక్ట్ను దక్కించుకున్న HAL బెంగళూరు. ఒట్టావా కన్వెన్షన్ నుంచి ఫిన్లాండ్ నిష్క్రమణ. ICMR లాంచ్ చేసిన అరుదైన రక్తదాతల డేటాబేస్ రేర్ డోనార్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా. డిజిటల్ పేమెంట్స్ అవార్డును గెలుపొందిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. ప్యారిస్ డైమండ్ లీగ్ 2025 టైటిల్ని గెలుపొందిన నీరజ్ చోప్రా. ITF J200 గ్లాడ్బెక్ టైటిల్ను గెలుపొందిన ఇండియన్ టెన్నిస్ క్రీడాకారిణి మాయా రాజేశ్వరన్. అండర్-23 సీనియర్ ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో టీమ్ టైటిల్ను గెలుపొందిన భారత మహిళల టీం. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనం ఒక చిన్న టాపిక్ గురించి తెలుసుకుందాం. నిన్న యాక్చువల్లీ కామెంట్ సెక్షన్లో ఒకరు కామెంట్ చేసిర్రు. ఇండియాలో ఇప్పుడు నిన్న 11th యోగా డేని 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో నిర్వహించాం కదా. మరి దీనికి ఇంత ఖర్చు అయ్యింది, దీనికి నిధులు ఎవరిస్తారు, అలానే ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడం వల్ల ఏమి ఉపయోగం ఉంటుంది ఇండియాకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి కూడా ఎటువంటి ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఒకరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇలాంటివి ఇంటర్వ్యూస్లో తప్పకుండా అడుగుతారు. ఒకవేళ మీరు కనుక గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఏపీ వాళ్ళు లేదంటే రేపొద్దున ఇంటర్వ్యూ పెడితే, ఇంటర్వ్యూలో కావచ్చు ఎక్కడైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్కి జరిగే సంబంధించే CAPF లాంటి ఎగ్జామ్స్, CRPF, CAPF ఎగ్జామ్స్లో కూడా ఇంటర్వ్యూ ఉంటుంది. అక్కడ ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే కనుక మనము చెప్పగలగాలి. దానికి ఎలా చెప్పొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యోగాని మనము ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఇండియన్ గవర్నమెంట్ సాఫ్ట్ పవర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఒక బ్యూటిఫుల్ టర్మ్ ఉంటుంది, సాఫ్ట్ పవర్ అంటే వివిధ దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు మన డిప్లొమాటిక్ ఎఫర్ట్స్లో భాగంగా మన దౌత్య విషయాలలో ఈ యోగా అనే ఒక సాఫ్ట్ పవర్ని కనుక చేర్చినట్టయితే దేశాల మధ్య సత్సంబంధాలు పాసిబుల్ అవుతాయి. నిన్న తెలుసుకున్నాం ఆల్రెడీ, సౌదీ అరేబియా ఈ యోగాకి క్రీడా హోదానిచ్చింది. మరి ఇప్పుడు దీన్ని సాఫ్ట్ పవర్గా ఉపయోగించవచ్చు. అసలు సాఫ్ట్ పవర్ అంటే ఏంటి? జనరల్గా హార్డ్ పవర్ని ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక దేశం మన మాట వినట్లేదు అనుకోండి, అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. దాన్ని అరికట్టాలంటే మనం ఏం చేస్తాము? దాడి చేయాలి, అక్కడ ఉన్న ఉగ్రవాదులను నిర్మూలించాలి. అది ఇండియా పాకిస్తాన్ కావచ్చు, వేరే దేశాల మధ్య సంబంధాలైనా కానీ హార్డ్ పవర్ని వినియోగిస్తాం. మన మిలిటరీని ఉపయోగిస్తే దాన్ని హార్డ్ పవర్ అంటారు. సాఫ్ట్ పవర్ అంటే ఇలాంటి కల్చరల్ ఈవెంట్స్ని ఉపయోగించడం ద్వారా దేశాల మధ్య సత్సంబంధాలను మెరుగుపరచుకోవచ్చు. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మీరు రాయొచ్చు ఆన్సర్స్లో. ఇక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఏ విధంగా ఉపయోగము, ఇండియన్ గవర్నమెంట్కి ఏ విధంగా ఉపయోగం అంటే, ఇప్పుడు యోగాని మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా మనము మన ఆహారపు అలవాట్లు, మన ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రాక్టీస్ చేయవచ్చు. యోగా చేయడం ద్వారా ఆరోగ్యము మెరుగవుతుంది. సో ఎథిక్స్లో ఒక టర్మ్ ఉంటుంది, UPSCలో ఎథిక్స్ GS 4లో చాలా వండర్ఫుల్ టర్మ్ ఉంటుంది, సోషల్ పర్సుయేషన్. ఈ సోషల్ పర్సుయేషన్లో భాగంగా ఏం చేయవచ్చు? సోషల్ పర్సుయేషన్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు. సెలబ్రిటీలు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు ఇటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళు కనుక యోగాని ప్రాక్టీస్ చేసినట్లయితే ప్రజలు కూడా అవలంబిస్తారు ఇటువంటి ప్రాక్టీసెస్ని. దీన్నే సోషల్ పర్సుయేషన్ అంటే సామాజికంగా అందరినీ ఒప్పించడము ఇబ్బంది లేకుండా. ఇది ఎథిక్స్లో మీరు ఈ టర్మ్ వాడవచ్చు. ఇక ఫండింగ్ మెకానిజం అంటారా, ఏ విధంగా వీటికి నిధులు సమకూరుతూ ఉన్నాయి అంటే, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మంత్రిత్వ శాఖ. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లాజిస్టికల్ అరేంజ్మెంట్స్ ఎవరు చేయాలి? వీటికి అవసరమైన ఏర్పాట్లు, పోలీసులు ఇవంతా ఎవరు ఏర్పాటు చేయాలంటే తప్పకుండా అది స్టేట్ గవర్నమెంట్ బాధ్యతే. కోఆపరేటివ్ ఫెడరల్ స్పిరిట్లో భాగంగా, కోఆపరేటివ్ ఫెడరల్ స్పిరిట్ మనం ఇది పాలిటీలో చదువుతాం, సమాఖ్య స్ఫూర్తి. ఈ సమాఖ్య స్ఫూర్తిలో భాగంగా మేబీ
మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కూడా కొన్ని నిధులు ఇచ్చి ఉండవచ్చు, బట్ మనకి అఫీషియల్గా అయితే ఎక్కడ ఆ ఫండింగ్ మెకానిజం గురించి మనకి తెలియలేదు. బట్ డెఫినెట్లీ కోఆపరేటివ్ ఫెడరల్ స్పిరిట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు కలిసి నిర్వహించిన ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. సో ఇది ఓవరాల్గా మనకి పొలిటికల్గా ఒక డిమెన్షన్ కవర్ అయింది, ఇంటర్నేషనల్ రిలేషన్స్గా ఒక డిమెన్షన్ కవర్ అయింది, ఫైనల్గా ఎథిక్స్ పరంగా కూడా ఒక డైమెన్షన్ని మనం కవర్ చేసాం. సో ఇలాంటివి ఈ గ్రూప్స్ 1 లాంటి ఎగ్జామ్స్లో రాయవచ్చు. ముఖ్యంగా గ్రూప్ 1లో ఎస్సే కూడా అడగవచ్చు. డిమాన్స్ట్రేట్ ద కాన్సెప్ట్ ఆఫ్ యోగా యాజ్ ఏ సాఫ్ట్ పవర్, demonstrate the efficacy of yoga as a soft power అంటాడు, అడగవచ్చు ఎస్సే. అంటే ఏంటి, యోగా అనేది సాఫ్ట్ పవర్గా యోగా యొక్క సామర్థ్యాన్ని విశ్లేషించండి, ఇది ఏ మేరకు మనం యోగాని ఉపయోగించుకోవచ్చు అనేది ఎస్సేగా అడిగినా కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లా మనకి హెల్ప్ అవుతుంది. సో అతను కామెంట్ అడిగిండు కాబట్టి మనము డీటెయిల్గా తెలుసుకున్నాం. డెఫినెట్లీ ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే, ఏదైనా డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏదైనా డౌట్స్ ఉంటే డౌట్స్ పోస్ట్ చేయండి. డెఫినెట్లీ మనకు తెలిసినంత మేరకు డెఫినెట్లీ వీ విల్ ట్రై టు గివ్ ద ఇన్ఫర్మేషన్ టు యూ. దట్స్ ఇట్. విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.